ఏంటమ్మా ఇది? లోపలికి వెళ్లకుండా ఇక్కడున్నావేంటి? ఇది నీ ఇల్లమ్మా. ఇలా కానిదల్లా పరాయిదల్లా బయట ఉండడమేమిటమ్మా? అసలు ఆదితో మాట్లాడావా? వాడికి కనిపించావా? అత్తయ్య. ఏమ్మా సుభా, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను నీ కన్నీళ్ళని చూస్తుంటేనే ఇక్కడ ఏం జరిగిందో నాకు అర్థమవుతోంది. నేను వాడితో మాట్లాడతానమ్మా. నేనంటే వాడికి గౌరవం. ఈ తల్లి మాట వాడు కాదండు. రామ్మా. ఓ అత్తయ్య గారు, మీరా? బయట నిలబడ్డారే, రండి రండి రండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్? నా కొడుకునిస్తే తీసుకెళ్తాను. ఓ అనుకున్నాను. అంతా తెలిసే చేస్తున్నారా లేక అందరూ కలిసి చేస్తున్నారా? అమ్మా! అత్తయ్య ఆగక్కడ! అడుగు లోపల పెట్టావు, చంపేస్తాను. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నాకు బాధ లేదురా. ఒక్కసారి ఆ పిచ్చిదాన్ని మోహన్ చూడు. దాన్ని ఏడిపించకరా. నువ్వే ప్రపంచం అనుకొని బ్రతుకుతోందిరా. ఆ అమాయకురాలికి అన్యాయం చెయ్యకరా. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను చేసేది తప్పులా కనిపిస్తోంది కానీ అది చేసేది నీకు తప్పులా కనిపించట్లేదా? అది ఎక్కడ తిరిగి వచ్చినా ఏం చేసి వచ్చినా కళ్ళు మూసుకొని నెత్తిన పెట్టుకోవాలి. అది మన ఇంటి మహాలక్ష్మిరా. దాన్ని ఏడిపించుకురా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారా. దాన్ని ఇంట్లోకి పిలవరా. ఏమండి, మీ అమ్మకి మాటలతో చెప్తే అర్థం కాదనుకుంటా. మెడ పట్టి బయటికి గెంటేసేదాకా ఇలాగే చేస్తుంది. నిన్ను అమ్మా! అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? మీరెందుకు వచ్చారు అత్తయ్య? మిమ్మల్ని వాళ్ళని అవమానిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. నీలాంటి మంచి భార్యను దూరం చేసుకున్నవాడు నిజంగానే మూర్ఖుడమ్మా. వాడి జన్మకు మారడు. రామ్మ, మన ఇంటికి వెళ్దాం. అత్తయ్య, ఆయన రమ్మనేదాకా, ఆయన పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి రాను. ప్లీజ్ మీరు వెళ్ళండి అత్తయ్య. నీ భార్య దేవతరా. దానికి అన్యాయం చెయ్యొద్దురా అని నేను ఎంత మొత్తుకున్నా నా మాట వినలేదు. అమ్మా, నీ మొగుడు మూర్ఖుడు. ఎంత చెప్పినా మారడు. మనం వెళ్దాం పదమ్మా అని ఎంత చెప్పినా కూడా ఆ శుభ కూడా నా మాట వింటం లేదు. శుభ ఎక్కడుందమ్మా? గుమ్మం దగ్గర పడుందిరా. ఎంత చెప్పినా రావటం లేదు. అలాంటి వాడిని కన్నందుకు తల్లిగా నేను బాధపడుతున్నాను. మూర్ఖంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. మతి చెదిరి పిచ్చివాడ్లా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి వాడికి మనం ఏం చెప్పగలం, ఎలా చెప్పగలం? అందుకేరా కన్న తల్లిని కూడా చూడకుండా నన్ను కొట్టి మరీ పంపించాడు. వాడిని మీరు చేయి చేసుకున్నాడా? ఎంత పొగరు వాడికి! ఇన్నాళ్ళు ఏదో తెలియక చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. ఇంత జరిగా కూడా వాడికి బుద్ధి చెప్పకపోతే దానికి అర్థమే లేదు. శుభకి న్యాయం చేయకుండా అలా నడి రోడ్డు మీద వదిలేస్తే అంతకన్నా దారుణం ఇంకోట్లేదు. నేను వస్తానమ్మా. ఆదిత్య, బయటికి రారా. ఎక్కడున్నావురా? రా బయటికి.